సహోదరి సహోదరులారా, దేవుని కార్యములు మన జీవితంలో జరుగుటకు, దేవుని ఉద్దేశాలు మన జీవితంలో నెరవేర్చే దేవుడు ఉన్నాడని ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే ఈరోజు అంశం కూడా పశ్చాత్తాప పడవలనని అంశం ద్వారా ఈరోజు వాక్యాన్ని మరలా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పశ్చాత్తాప పడుటకు మన జీవితంలో దేవుడు ఏ విధముగా కార్యాలు చేస్తున్నాడని, పశ్చాత్తాప పడుటకు దేవుని కరుణ మన మీద ఉన్నదని, పశ్చాత్తాప పడుటకు దేవుని ఉద్దేశాల చేత నింపుటకు దేవుని కరుణ మన మీద ఉన్నదని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో దేవుడు కార్యములు చేసే దేవుడని, బలపరిచే దేవుడని ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. ఈరోజు అంశం పశ్చాత్తాప పడవలనని, దేవుని ఎదుట పశ్చాత్తాప పడుటకు దేవుడు అనుగ్రహించిన సమయముగా, దేవుడు మనకిచ్చిన సమయముగా ఈరోజు వాక్యాన్ని మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పశ్చాత్తాప పడే హృదయమును దేవుడు మనకు అనుగ్రహించినట్లు, పశ్చాత్తాప పడే మనసును దేవుడు మనకు అనుగ్రహించినట్లు ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో దేవునికి విరోధముగా ఉన్నప్పుడు, నా జీవితం దేవునికి దగ్గరగా లేదని, నా జీవితంలో దేవుని కోల్పోయి ఉన్నానని, నా జీవితాన్ని పరిపూర్ణముగా దేవునికి విరోధముగా జీవిస్తున్నామని ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితం దేవునికి దూరంగా ఉన్నప్పుడు పశ్చాత్తాప పడుటకు దేవుడు మనకు అనుగ్రహించిన సమయమని, పశ్చాత్తాప పడుటకు దేవుడు మనకిచ్చిన సమయముగా, దేవునితో మరలా సఖ్యపడుటకు, పశ్చాత్తాపం అనే హృదయముగా మారుటకు ఈరోజు అంశాన్ని మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే యావేలు గ్రంథంలో మనం చూస్తున్నట్లయితే 2వ అధ్యాయం 12వ వచనంలో ఏ విధముగా దేవునితో ఉండుటకు, దేవుని పరిపూర్ణంగా తెలుసుకొనుటకు, దేవుని ఉద్దేశాలే మన జీవితంలో నెరవేర్చుటకు ఈరోజు వాక్యం ద్వారా మరలా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే దేవుని కార్యాలు ఏ విధముగా నాలో నెరవేర్చుటకు, దేవుడు నా కోసం ఏ విధముగా పరిపూర్ణమైన విడుదల ఇచ్చుటకు ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పాట ద్వారా అయ్యా నా కోసం కలువరిలో కన్నీరు కార్చితివా అనే పాట ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, దేవుడు కూడా మన కోసం, మన హృదయమును పశ్చాత్తాపమునకు పరిపూర్ణంగా దేవుడు అనుగ్రహించినప్పుడు దేవుడు కూడా మన కోసం ఉన్నాడని, మనము కూడా దేవునితో పరిపూర్ణముగా హృదయమును మార్చుకొనుటకు, ఏ విధముగా హృదయాన్ని మార్చుకొని దేవుని చెంత ఉండుటకు ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అయ్యా నా కోసం కల్వరిలో కన్నీరును కార్చితివా, నశించిపోవు ఈ పాపి కొరకై సిలువను మోసితివా. అయ్యా వందనమయ్యా యేసు వందనమయ్యా, అయ్యా వందనమయ్యా యేసు వందనమయ్యా. అయ్యా నా కోసం కల్వరిలో కన్నీరును కార్చితివా. సహోదరి సహోదరులారా, జీవితంలో దేవుడు మన కోసం ఏ విధముగా ఉన్నాడని, మన జీవితంలో కలిగే మేలులకు ఏ విధముగా
కార్యములు చేసే దేవుడు ఉన్నాడని, పరిపూర్ణంగా దేవుడు మన ఉద్దేశాలు నెరవేర్చే దేవుడు మనలో ఉన్నప్పుడు కార్యములను నెరవేర్చే దేవుడుగా ఉన్నాడని, పరిపూర్ణమైన జీవితమును మార్చుటకు దేవుడే మనకు అనుగ్రహముగా ఉన్నాడని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, అందుకే ఈరోజు అంశము కూడా ఏ విధముగా దేవునితో ఉండుటకు పరిపూర్ణముగా పశ్చాత్తాపపడే హృదయమును దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా మన జీవితాన్ని ఏ విధముగా పశ్చాత్తాపమునకు పరిపూర్ణముగా ఉండాలని, మన హృదయాన్ని పశ్చాత్తాపముగా మార్చబడినప్పుడు మన జీవితంలో దేవుడు కార్యములు పరిపూర్ణముగా చేస్తాడని ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే యావేలు గ్రంథములు ఏ విధముగా దేవునితో ఉండుటకు పరిపూర్ణమైన జీవితమును, దేవునితో ఉండుటకు పరిపూర్ణమైన దేవుని అనుగ్రహాన్ని మనకు అనుగ్రహిస్తున్నట్లుగా వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో కోల్పోయిన స్థితిని బట్టి, లేక దేవునికి నేను ఏ విధముగా ఉండుటకు ప్రయత్నించినను, లేక దేవునికి ఏ విధముగా ఉండాలని ఆశించినను కూడా దేవునితో మనం ఏ విధముగా సఖ్యపడుచున్నామని ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని సఖ్యపరచుటకు, దేవుని ఉద్దేశానుసారంగా మనం జీవించే బిడ్డలుగా ఉండుటకు, లేక దేవుడు ఏ విధముగా మన కోసం దేవుని అనుగ్రహాన్ని పొందుకొనుటకు నా జీవితం ఏ విధముగా ఉన్నదని, నేను ఏ విధముగా జీవిస్తున్నానని ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని పరిపూర్ణముగా మార్చే దేవుడు మనకు ఉన్నాడని కూడా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, నీ హృదయాన్ని పరిపూర్ణముగా దేవునికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు నా జీవితాన్ని ఏ విధముగా దేవునికి దగ్గరగా ఉండాలని, దేవునిలో ఉండే బిడ్డలుగా ఉన్నామని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే దేవునికి దూరమైనప్పుడు పశ్చాత్తాపపడుటకు దేవుని అనుగ్రహం మన మీద ఉన్నదని మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, పడిపోయి ఉన్న వేళలో నా చేయి పట్టి లేపుటకు, గోల్కొత్త కొండపై పడిపోయినా యేసు నా కోసం తిరిగి లేచితివి. అయ్యా వందనమయ్యా, యేసు వందనమయ్యా, అయ్యా వందనమయ్యా, యేసు వందనమయ్యా. సహోదరి సహోదరులారా, జీవితాన్ని మార్చే దేవుడు మనకు ఉన్నప్పుడు, నా జీవితం ఏ విధముగా పశ్చాత్తాపమునకు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నప్పుడు, నా జీవితాన్ని పరిపూర్ణముగా మార్చే పశ్చాత్తాప హృదయం అని, నా జీవితాన్ని పరిపూర్ణంగా చేసుకొనుటకు దేవుడు పశ్చాత్తాపం అనే అనుగ్రహం నాకు అనుగ్రహించి ఉన్నాడని, నా జీవితాన్ని మార్చే దేవుడు నాకు ఉన్నప్పుడు ఏ విధముగా దేవునితో నేను ఉంటున్నానని, దేవుడే నాకు ఆధారమని, దేవుడే నా బలమని ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితాన్ని కోల్పోకుండా నా దేవుడు నాతో ఉండుటకు ఏ విధముగా నాతో పలికి ఉన్నాడని, దేవుణ్ణి బిడ్డలుగా మార్చుకొనుటకు పశ్చాత్తాప హృదయం మనకు అనుగ్రహించినప్పుడు నా జీవితాన్ని పరిపూర్ణంగా నేను చేసుకొని దేవునిలో ఉండుటకు దేవుడే నాకు అనుగ్రహముగా ఉన్నాడని ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరిచే దేవుడు ఈరోజు మనకున్నాడని, పశ్చాత్తాప హృదయమే దేవునికి దగ్గరగా చేర్చునని, దేవునిలో ఉండుటకు మనల్ని నడిపించునని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అనాథ నేను కాదని
సిలువపై నాకు చెప్పుటకు ఒంటరిగా ఉన్న మరియను యేసు యోహానుకు అప్పగించితివి. అయ్యా వందనమయ్యా, యేసు వందనమయ్యా. సహోదరి సహోదరులారా, అందుకే అంశముగా పశ్చాత్తాప పడవలనని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. దేవుడు నడిపించి దీవించునుగాక.